ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు తక్కెలపల్లి రవీందర్రావు గారు, గౌరవ మాజీ కూడా చైర్మన్ సోదరులు టీజే రాష్ట్ర అధ్యక్షులు మరి యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు నల్లగి రమేష్ గారు, సోదరులు పులి రజనీకాంత్ గారు, కోఆర్డినేటర్ రాజు గారు, కోటి గారు, గబ్బర్ సీన్ గారు, మా లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు జనార్దన్ గౌడ్ గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, మాజీ కార్పొరేటర్ సారంగ్ పాండి గారు, రమేష్ గారు, జానకిరామ్ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా మా ట్రేడ్ యూనియన్ నాయకులు రవి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందరికి కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మరియు ఫోటోగ్రాఫర్ మిత్రులకి ఈ యొక్క మీడియా సమావేశానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ చీఫ్ శ్రీ వినయ్ భాస్కర్ గారు, కూడా మాజీ చైర్మన్ యాదవ్ రెడ్డి గారు, మీడియా సమావేశంలో పాల్గొంటున్న మా పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారం. మొన్న అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ మొక్కజొన్న రైతులకి ఆదుకోవాలని, వెంటనే కొనుగోలు చేయాలని మేము పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం దగ్గర నుంచి నిరసన కార్యక్రమాన్ని తీసుకెళ్ళి మొక్కజొన్న కంకుల్ని ప్రదర్శించి 2 సభల్లో కూడా చాలా తీవ్రంగా మాట్లాడి వెంటనే కొనుగోలు చేయాలి, రైతుల కోసం పుచ్చుకోకండి, రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు పండిన పంటని మద్దతు ధరకి సకాలంలో కొనుగోలు చేయాలి, ఎండాకాలంలో పండిన పంటలకి అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి, అది ముఖ్యంగా వడగళ్ల వాన కానీ అకాల వర్షాలు కానీ గాలి దుమారాలతోటి రైతులను గోసపుచ్చుకునే పరిస్థితి ప్రకృతి పరంగా కూడా ఉంటుంది కనుక మీరు ఆలస్యం చేయకండి అని మేము చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి మేము సభ ద్వారా తీసుకురావడం జరిగింది. నేను మొన్న మహబూబాబాద్ జిల్లాలో పర్యటించి అదే రకంగా కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాకి శాంపిల్గా ఏం జరుగుతుందని వెరిఫై చేయడం అనేది జరిగింది. చాలా దిగ్భ్రాంతికరమైన అంశాలు మా నోటీస్కి వచ్చాయి. మా మహబూబాబాద్ జిల్లాలో వ్యవసాయ అధికారులు వేసిన అంచనా 60,000 ఎకరాల వరకు మొక్కజొన్న ఉంటుందని వాళ్ళు ముందస్తు అంచనా వేశారు. మా మహబూబాబాద్ జిల్లాలో మిర్చి దాదాపుగా 36 నుంచి 40,000 ఎకరాల మిర్చి వేసేది, దాదాపుగా 60 నుంచి 70,000 ఎకరాలు పత్తి వేసేది. వేసిన పత్తిని మొత్తం పీకేసుకున్నారు, వేసిన మిర్చిని దాదాపుగా 80% మంది తీసేసి మొత్తం 1,50,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. 1,50,000 ఎకరాల్లో. దీంట్లో విషయం ఏంటంటే ఇక కొనుగోలు సంబంధించి ఏం జరిగింది అని అంటే 18 సెంటర్లకు అనుమతి ఇచ్చాం అన్నారు. 18 సెంటర్లో మేము 12 సెంటర్లు ఓపెనింగ్ చేశామన్నారు. కొనుగోలు ఏం చేశారని చూస్తే కేవలం మహబూబాబాద్లో కేసముద్రంలో సింగిల్ విండో ద్వారా వ్యవసాయ మార్కెట్లో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఎంత, చాలా తక్కువ. కేసముద్రంలో కానీ మహబూబాబాద్ కొనేది ఎక్కడ? వ్యవసాయ మార్కెట్లో. కొనేది ఎవరు? మార్కెట్. దీనికి కాంటా వేసేది ఎవరు? సింగిల్ విండో సొసైటీ. గన్ని బ్యాగ్స్ ఇవ్వడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, గోడలకు తరలించడం మార్కెట్ బాధ్యత అయితే, వాటిని కాంటా వేయడము, ఆ లోడింగ్ చేయించడం అనేది సింగిల్ విండో బాధ్యత అయితే వ్యవసాయ మార్కెట్లో అన్నారు. అయితే నేను మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లోకి విజిట్ చేస్తాం. విజిట్ చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే 95,000 క్వింటాల మొక్కజొన్న ప్రైవేట్ వాళ్ళు కొంటే ప్రభుత్వం కొన్నది 191 క్వింటాల్. ఏం దౌర్జన్యమండి, ఏం దోపిడీ అండి, ఏం అన్యాయం అండి ఇది? 95,000 క్వింటాలు అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు అదే మార్కెట్లో
పెద్ద ఎత్తున కాంటా పెడుతున్నారు. నేను పోయిన రోజున వ్యవసాయ అధికారి రాలే, వ్యవసాయ అధికారి మళ్ళీ ఇంట్లో వ్యవసాయ అధికారి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సింగిల్ విండో డిపార్ట్మెంటు, మార్కెట్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ వ్యవస్థ, ఈ మొక్కజొన్న కొంటేందుకు ఇంతమంది, బస్తా ఇచ్చేటోడొకడు, కాంటా పెట్టేటోడొకడు, మాయిశ్చరైజ్ చూసేటోడొకడు. మాయిశ్చరైజ్ చేసే వ్యవసాయ అధికారి రాలే, ఒక్క కింట కూడా ఆ రోజు చేయలే. పోనీ అని నేను అదే మార్కెట్లో పక్క కాంటా పెడుతున్నాను, కానీ పోతే విపరీతమైన కాంటా, దడవాయి లెక్కనే ఉన్నారు, అమ్మాలీలు బ్రహ్మాండంగా, లారీలు లోడింగ్లు జోరుగా నడుస్తుంది. ఏం రేటు అక్కడ అని అడిగిన, 1400 నుంచి 1500. అదే మార్కెట్లో ప్రైవేటు వ్యక్తులు కొంటారు, అదే మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు సెంటర్ పెట్టింది, అదే మార్కెట్లో కేవలం 191 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తారు. మద్దతు ధర ఏంటంటే 2400. ఎంత నష్టం? వారం రోజుల పైన వాళ్ళు మార్కెట్లో ఉండబట్టి, ఎక్కడ వారం రోజుల పైన రోజు వస్తారట, ఇట్లా అంటారట, ఇదంతా డస్ట్ ఉన్నది, మళ్ళీ మీరు తూర్పాల పట్టండి అంటారట. తూర్పాల పడితే తెల్లారి మళ్ళీ సాయంత్రం గాలి దుమారం, గాలి వచ్చి మళ్ళీ కొంచెం పడ్డాం, మళ్ళీ తెల్లారి వచ్చి మళ్ళీ ప్రతిరోజు తూర్పార పడుతున్నాం. ప్రతిరోజు మాకు కాంటా వేయడాలేదని ఆడ మొక్కజొన్న రైతులు వారం రోజుల నుంచి రోజు తూర్పార పట్టుకుంటూ, ఆ ఘాటు ఒక పక్కన మిర్చి, కొంత మిర్చి వస్తే మిర్చి పడుకోలేని పరిస్థితి, ఆడ వసతులు లేవు, మంచినీరు లేదు. వారం రోజుల నుంచి అక్కడ కుటుంబ సభ్యులందరూ పడిగాపులు పడుతున్న తీరు ఈ ప్రభుత్వానికి కానరావడం లేదా? ఇదే రకంగా ఇది మైబాద్ జిల్లా అయితే, హన్మకొండ జిల్లాలో 60,000 ఎకరాలలో మొక్కజొన్న పంటేస్తే 10 సెంటర్లు ఓపెన్ చేసినామని చెప్పి 4 సెంటర్ల శాంపిల్గా కేవలం 2,000 క్వింటాలు మాత్రమే ఈ 4 సెంటర్ల కొనుగోలు చేసింది. ఇది హన్మకొండ జిల్లాలో. భూపాలపల్లి జిల్లాలో 33,000 ఎకరాల్లో పంట వేస్తే ఇంతవరకు 4 సెంటర్లు మేము స్టార్ట్ చేస్తామన్నారు, కానీ ఒక్క సెంటర్లో 1 క్వింటా కూడా భూపాలపల్లి జిల్లాలో ఇవాళ కొనుగోలు చేయలే. జనగాం జిల్లాలో 36,000 ఎకరాల్లో పంటేస్తే 2 సెంటర్లు మాత్రం గన్పూర్ పాలకుర్తిలో ఓపెనింగ్ చేశారు. అక్కడ కూడా శాంపిల్గా కొన్ని 100 క్వింటాలే కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లాలో 107,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటేశారు. ఇక్కడ 6 సెంటర్లలో ప్రారంభించారు, కానీ 1 సెంటర్లో కూడా ఈ నిమిషం వరకు వాళ్ళు ధాన్యం సేకరణ చేయలే. ములుగు జిల్లాలో మంత్రి గారు ఉన్న జిల్లాలో 19,000 ఎకరాలలో పంట పండిస్తే 4 సెంటర్లు ఓపెన్ ఫార్మాలుగా చేశారు, కానీ 1 క్వింటా కూడా ములుగు జిల్లాలో పండించలేదు. ఏం జరుగుతుంది? ఎందుకు మొక్కజొన్న రైతులు వేశారు? పత్తి విపరీతమైన రోగం వస్తుంది, పత్తికి విపరీతమైన ఖర్చు అవుతుంది, విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ కొట్టాల్సి వస్తుంది, మిర్చి కొట్టాల్సి వస్తుంది. పొలానికి యాసంగి నీళ్ళు అందిస్తారనే ధైర్యం లేక ఇంతవరకు కాళేశ్వరం పూర్తి చేయలే. మరి నీళ్ళు వస్తాయో రావాలని పత్తిని తీసేసి, మిర్చిని తీసేసి, పసుపును తీసేసి భారీ ఖర్చుతో ఉండి ధరవలకని పంటలను తగ్గించుకొని వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేసుకుంటే ఏం దౌర్జన్యమండి? ఏం దోపిడీ అండి ఇది? ఏం అనుకున్నట్టు నువ్వు? ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3 లక్షలకు పైన ఇవాళ పంట పండింది. ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 15 లక్షల ఎకరాలలో మొక్కజొన్న పండితే మళ్ళీ వీరు కొనేది ఎంత అండి? మొక్కజొన్న ఎకరాకి 40 క్వింటాలు ఇన్ అండ్ యావరేజ్ పంట వస్తుంది. వీరు కొనేది కేవలం 25 క్వింటాలు ఎకరాకి. అది రైతు పోర్టల్లో నమోదు చేసుకుంటే, పోర్టల్లో నేను మొక్కజొన్న వేసిన ఇంత భూమి అని నమోదు చేసుకుంటే, ఆ భూమిలో పండిన పంటకి ఎకరానికి ఎంత పండని 25 క్వింటాలు మాత్రమే కొనడానికి. ఇది కూడా ఎప్పటి గైడ్లైన్స్? ఇది లాస్ట్ ఇయర్ గైడ్లైన్స్, ఈ ఇయర్ గైడ్లైన్స్ కాదు. 25న 17వ తారీఖు నాడు, జూలై 10వ తారీఖు నాడు తీసిన
గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారమే తప్ప రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున చరిత్రలో కని విని ఎరగని రీతిలో పండిన మొక్కజొన్నకి ఈ నిమిషం వరకు గైడ్ లైన్స్ జారీ చేయని ఈ ప్రభుత్వం, ఇప్పటి వరకు 5% కూడా కొనుగోలు చేయని ఈ ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వమా? వ్యవసాయానికి మేలు చేసే ప్రభుత్వమా? వ్యవసాయానికి రక్షణగా ఉండే ప్రభుత్వమా ఇది? అన్నిటికంటే కదా యూరియా ఎక్కువ పడుతుంది మొక్కజొన్నకి. పొలానికంటే మొక్కజొన్న పెద్ద మొక్క, బలంగా ఎదిగే మొక్క, కంకులు రావాలి, యూరియా కాస్త ఎక్కువ మొత్తంలో. ఏమంటున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మేము యూరియా మంచిగా ఇచ్చామండి, గతంలో కంటే ఎక్కువనే ఇచ్చాం, రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు యూరియా అన్నారు. బుద్ధి కొద్దిగా ఉండాలి వ్యవసాయ శాఖ మంత్రికి. వ్యవసాయం తెలిసిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా నీకు ఇస్తే నీ బుద్ధి గడ్డి తింటుందా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇన్ని లక్షల మొక్కజొన్న పడితే మొక్కజొన్నకి ఎకరాకి ఎంత యూరియా పడుతుంది, ఎంత డిమాండ్ వస్తుందని తెలియని ఇవాళ పాలకులుగా ఉన్నారు. మళ్ళా తగుదనమ్మా అని మేము వ్యవసాయాన్ని రైతుని రాజం చేస్తాం, అగ్రభాగన నిలుపుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ప్రత్యామ్నాయ పంటల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా. వరి మీద పండే పంట కానీ, వరికి ఉన్న డిమాండ్ కానీ ఇవాళ రైతుల్ని బతికించలేదు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని అనే ఈ ముఖ్యమంత్రి ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతుని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను మార్కెట్ అధికారులను అడిగాను, ఇవాళ వరంగల్ జిల్లా అధికారులను అడిగాను, మొక్కజొన్న మీరు కొంటే ఈ మొక్కజొన్న ఎక్కడికి తరలిస్తారు, మీకు గోడౌన్స్ ఎక్కడ అంటే, సార్ మాకు ఆ గోడౌన్స్ ప్రాబ్లం ఉన్నది సార్, మా మార్కెట్కు గోడౌన్స్ లేవు సార్, మేము జనరల్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉండే ఈ గోడౌన్స్ని మేము వాడుకుంటాం. వాటి శాతం ఎంత? పండిన ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 3 లక్షల పైన మొక్కజొన్న పడితే 3x25 క్వింటాలు నువ్వు కొనేదేనైతే ఆ ధాన్యాన్ని ఎక్కడ పెడతావు? ఆల్రెడీ వరి పంట వస్తుంది, ఇంకొక 3-4 రోజులలో పెద్ద ఎత్తున కళ్ళల్లోకి వరి వస్తుంది. వరి కొనాలి. మొక్కజొన్న ఎప్పుడు కొంటావు? వరిని ఎప్పుడు కొంటావు? వరికి బ్యాగులు ఎక్కిస్తావు, మొక్కజొన్నకు బ్యాగులు ఇస్తావు. మొక్కజొన్న ఏ గోడంలో పెడతావు, వరిని ఏ గోడంలో పెడతావు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పండిన పంటని అద్దెకి పావుచారు ఇస్తారు. ఇవాళ దళారులకి అప్పచెప్పడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది. రైతులను వెన్నెముకనిచ్చే కుట్ర ఇది. రైతులని నట్టేట ముంచే కుట్ర ఈ ప్రభుత్వం చేయకపోతే, రైతుల పక్షపాతి అయితే పండిన పంట ఎన్నడు విత్తనాలు వేశారు, ఇవాళ మార్కెట్కి ఎప్పుడు వస్తుంది, ఇది ఎంత మేరకు సెంటర్ ఓపెన్ చేయాలి, ఎంత ధాన్యాన్ని ఈ కాంటా పెట్టాలి, ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని సోయలేని ఈ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాన్ని, రైతులు నట్టేయడం వస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ ప్రజలకు ఉంది. రైతులను నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తాను. మొక్కలను తక్షణమే కొనుగోలు చేయాలి. ఉత్తర పోసుకోకండి. ఆ రైతు దగ్గర మోస బాధ ఉందనేది ఒక్కసారి మీరు గ్రామాలకు వెళ్ళి చూడండి. కింటాకి 1000 రూపాయలు నష్టపోతున్నారు. నువ్వు కొనేదే సగం పంట, ఆ సగం పంటకు కూడా ఇలా కొనుగోలు లేని దుస్థితికి ఓర్న విలపిస్తున్న ఆ రైతుల యొక్క హృదయాలని చూసి కూడా కనికరించని, కరుణ లేని ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ప్రశ్నించాలి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏమన్నా ప్రశ్నిద్దామంటే ముందస్తు అరెస్టు, హౌస్ అరెస్టు, కేసులు పెట్టడాలు, మొదల బదనాం చేయడాలు, ఇవన్నీ ప్రక్రియ. ఇవాళ నేను 3 రోజుల క్రితం మిడ్ బ్యానర్ పోయాం. అత్యంత కీలకమైంది కాళేశ్వరం ప్రాజెక్టులో మిడ్ బ్యానర్ అన్నది ఇంపార్టెంట్ రోల్. ఎల్లంపల్లిలో నుంచి డైరెక్ట్ పంపింగ్ జరిగేది మిడ్ బ్యానర్లోకి. ఎల్లంపల్లిలో నీళ్ళు,
మిడ్ మేనర్లో డెడ్ స్టోరేజ్, మిడ్ మేనర్ నుంచే మల్లన్న సాగర్ కానీ, కొండపోషమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, మన కాకతీయ కెనాలు ఎల్ఎండి నుంచి కానీ ఇవన్నీ వచ్చేది మిడ్ మేనర్ నుంచే, ఎల్లంపల్లి నుంచే. ఇవాళ ఎక్కడ నీళ్ళు, మరి మిగతా కాలానికి వ్యవసాయ పంటకు నీళ్ళు ఎట్లా, ఈ సమ్మర్లో మంచినీళ్ళు ఎట్లా, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చిన్న పని, 3 పిల్లలు కుంగిపోయిన మేడిగడ్డని రిపేర్ చేయనంటే 2.5 ఏళ్ళ నుంచి రిపేర్ చేయకుండా కంపెనీ వాళ్ళు చేయాల్సిన బాధ్యతను కూడా చేయకుండా మీన వేషాలు వేసుకొని లెక్క పెడుతున్న నువ్వు ఇవాళ అది రిపేర్ చేసి ఉంటే ప్రాణహిత ద్వారా వచ్చే నీళ్లు ఇవాళ మన సుందిల్ అన్నారం నుంచి ఎల్లంపల్లి పంపింగ్ చేస్తే మిడ్ మానేరులో పుష్కలంగా నీళ్లు ఉండేది కదా, సుందిల్ అన్నారంలో రిజర్వాయర్ ఉండేది కదా, రంగనాయక సాగర్లో, కొండపోషమ్మలో, మల్లన్న సాగర్లో పుష్కలంగా నీళ్ళు ఉండేది కదా. హైదరాబాద్తో పాటు యావత్ తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా చుక్క నీరు సమస్య లేకుండా ఉండేది కదా. నిత్యధార అయిన ప్రాణహిత వచ్చి పడే మేడిగడ్డ 3 పిల్లలని నువ్వు బాగు చేయలేకుండడంతో యావత్ తెలంగాణకి సాగునీరు, తాగునీరు లేకుండా చేస్తున్న ఈ దౌర్భాగ్య పాలనని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఎండాకాలంలో తట్టుకుంటేనే భయం వేస్తుంది. ఈ మంచినీళ్ళని ఎలా అధిగమించాలి, ఈ హైదరాబాద్ నగరం ఎలా తట్టుకోవాలి? పల్లెల్లో ఇప్పటికే ఇవాళ మంచినీళ్ళు ట్యాంకర్లు చూస్తూనే ఉన్నాం. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క ఆపదని ఎట్లా తట్టుకోవాలనే సోయలేని ప్రభుత్వం. ఎవరి మీద నీ కక్ష? పెద్ద సమానం కేసీఆర్ గారిని తిడతావు, పెద్ద సమానం గత ప్రభుత్వం గురించి మాట్లాడతావు, కమిషన్లు వేసావు తేల్చావు, కేసులు పెడతావు తేల్చావు, తప్పుంటే తేల్చావు, ఒకవేళ తప్పులు వెళ్తే అరెస్టులు చేత కాదు. ఎక్కడ తప్పు లేని వాటి మీద తప్పులేస్తూ, నిందలేస్తూ, కేసులు పెడుతూ, కమిషన్లు పెడుతూ కాలయాపన చేస్తున్న నువ్వు, నీకు అధికారం చెప్పింది కాలయాపన ఏమన్నా? గత ప్రభుత్వం గురించి మాట్లాడమన్నా? ఈ రైతుల గోత పుట్టుకోమనమన్నా? తాగునీరికి దిక్కులేని పరిస్థితి, దౌర్భాగ్యాన్ని తెమ్మనమన్నా నీకు అధికారం ఇచ్చింది? ఎంతకాలం నడిపిస్తావు? ఎంతకాలం ఈ ప్రజల గోత పుట్టుకుంటావని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తు చేస్తున్నావు. బిడ్డ, నువ్వు కొనబక్కజొన్నరు లేకపోతే రైతులు చేసే కన్నెర దాటికి నువ్వు తట్టుకోలేవు. దీన్ని చాలా తీవ్రమైన ఉద్యమ రూపంలోకి తీసుకెళ్తాం. మొక్కజొన్న ఈ గతి అయితే రేపు వరిని కూడా కొనుగోలు చేయాలి. ఎండాకాలంలో వడగల వాన, తుఫాన్లు, గాలి విపరీతంగా ఉంటుంది. రైతులు పండిన పంటని ఇవాళ అమ్ముకునే అవకాశం లేని పరిస్థితి కానీయకని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తూ దీనిపైన రైతుల పక్షాన ఖచ్చితంగా ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం పైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తామని టీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ వేదికగా తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని తక్షణమే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు.